వైశాఖ మాసంలో శుక్రవారం అష్టమి కనకదుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అందులో రేపు వచ్చే వైశాఖ మాసం శుక్రవారం బగళాముఖి జయంతి అద్భుతమైన అవకాశం, అందరూ వినియోగించుకోండి. రేపు అపరాజితాదేవికి ప్రీతికరమైన రోజు. వైశాఖ మాసంలో ఈరోజు చాలా ప్రత్యేకం. ఈరోజు అమ్మవారికి నీలం రంగు శంకు పుష్పాలతో ఎర్ర మందార పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఉదయమే తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుని పరమాణం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. ఆ విధంగా సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది. బగళాముఖి అమ్మవారు అంటే దుర్గాదేవి అమ్మవారే. అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి సమస్యకి అడ్డు వస్తుంది, ఏ పని జరగడం లేదనుకున్న వాళ్ళు ఈరోజు ఇలా ప్రయత్నించండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అంతేకాకుండా వివాహం కానివారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ ఈరోజు అమ్మవారిని పూజించి శీఘ్రమే వివాహం అవుతుంది. మంగళవారం శుక్రవారం రాహుకాలంలో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. వాక్కు సిద్ధి పొందాలన్నా, విజయం కావాలన్నా, విద్యార్థులు చదువులో రాణించాలన్నా, జీవితంలో పరాజయం ఉండకుండా ఉండాలన్నా ఈరోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిది. విజయవాడలో అమ్మవారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి పక్కన ఉన్న అమ్మవారి అపరాజితాదేవి. ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, చండీ సప్తశతిలో కూడా అపరాజితాదేవి స్తుతి ఉంది. ఈ అపరాజితాదేవి స్తోత్రం నేర్చుకుని రోజు చదివితే అపజయాలుండవు. దోషాలు లేకుండా శ్రద్ధగా చదివితే చాలా మంచి ఫలితాలు, అద్భుతాలు జరుగుతాయి. అన్ని పరాజయాలు చూస్తున్నాము అన్నప్పుడు ఈ స్తోత్రం చదివితే విజయాలు సాధిస్తారు. సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించే తల్లి అపరాజిత అమ్మవారు. అఖండ విజయం ప్రాప్తిస్తుంది. అఖండ విజయం అందించే కల్పవృక్షం వంటి దుర్గా సప్తశతిలో అపరాజిత స్తోత్రం ఉంది. రోజుకొక స్తోత్రం చెప్పిన నేర్చుకుంటే చాలా మంచిది. మామూలుగా దసరా రోజుల్లోనే అపరాజిత అమ్మవారిని పూజిస్తాం, కానీ ఈ వైశాఖ మాసంలో రేపు వచ్చే అష్టమి శుక్రవారం చాలా ప్రత్యేకం. అమ్మవారిని పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందండి. అంతేకాకుండా దుర్గా ద్వాత్రిశంసిమాలని చదువుకోండి. దుర్గాతి సమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్చేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని. ఓం దుర్గాతోద్ధారిణి, దుర్గనీ హంత్ర, దుర్గమాపహ, దుర్గమా జ్ఞానద, దుర్గదైత్య లోకదవానుల. ఓం దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి. ఓం దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత. ఓం దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమజ్ఞానభాసిని. ఓం దుర్గా మోహదుర్గా మగధార్ధమార్ధ స్వరూపిణి. ఓం దుర్గమాసూర సంహంత్రి, దుర్గమాయుధధారిణి. ఓం దుర్గమాంగీ, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి. ఓం దుర్గభీమా, దుర్గధారిణి. నామావళిమితం యస్తు దుర్గయా మామ మానవ, పఠేత్సర్వ భయన్ముక్తో భవిష్యత్తి న సంశయః.